బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ చుట్టూ ఉన్న వందమాగదులు కానీ, లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతుంది. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం, తెలంగాణ సెంటిమెంట్ను వాడతాము అని చెప్పే పరిస్థితే గనక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి. ఇవాళ మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే. కేసీఆర్ వల్లనే కాదు, ఇంకా మీరు ఎంతమంది వచ్చినా, అది కేటీఆరా, హరీషా, జగదీషా, ఇంకెవరొచ్చినా మీరు ఏమి చేయలేకపోగా మరింత మీ పరువును తీసుకుంటున్నమాట ఫస్ట్ గమనించుకోండి. కనీసం ఇప్పటి వరకున్న విలువ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని చెప్పి నేను హితవు చెప్తున్నాను.